అనుకోకుండా అడవి మార్గం ద్వారా వస్తున్న ఒక మనిషిని ఒక సింహం తరుముకు వస్తుంది. ఈ సంఘటనను చెట్టుమీద కూర్చున్న ఒక కోతి చూస్తుంది. జాలిగుణం కలిగిన ఆ కోతి ఆ మనిషిని సింహం దగ్గర నుండి కాపాడాలని నిర్ణయించుకుని, ఆ మనిషి కోతి ఉన్న చెట్టు దగ్గరగా పరిగెత్తుకుని వెళుతుంటే, ఆ కోతి ఆ మనిషికి తన చెయ్యి అందించి, ఆ మనిషిని చెట్టు మీదకు లాగుతుంది. ఈ అనుకోని సంఘటనకు కోపం తెచ్చుకున్న సింహం, ఆ చెట్టు కిందే ఉండిపోయి, ఆ మనిషి దిగకుండా పోతాడా, నేను అతన్ని తినకుండా పోతానా అనుకుని అక్కడే ఉండిపోతుంది. సింహం నిద్రలోకి జారుకుంటుంది. ఒక రోజంతా గడిచిపోతుంది. తెల్లారిన తరువాత సింహం చెట్టు మీదకు చూస్తుంది. కోతి ఇంకా నిద్రపోతూ ఉంటుంది. మనిషి మేల్కుని ఉంటాడు. అప్పుడు సింహం మనిషిని చూసి, ఆ నిదురపోతున్న కోతిని నువ్వు కిందకు తోసేవంటే దాన్ని నేను తిని నా ఆకలి తీర్చుకుంటా. నిన్ను వదిలేస్తా అని చెబుతుంది. వెంటనే ఆ మనిషి, నిద్రపోతున్న కోతిని కిందకు తొసేస్తాడు. కోతి కరెక్టుగా సింహం ఎదురుగా పడుతుంది. సింహం కోతి చూసి నవ్వుతూ, చూశావా, నువ్వు జాలిపడి కాపాడిన మనిషే నిన్ను కిందకు తోసేసి, తాను తప్పించుకోవాలని చూశాడు. అలాంటి మనిషిని నువ్వు కాపాడాలని చూశావు. ఏమైనా నువ్వు మన జంతుజాతికి చెందిన దానివి కనుక నీకు ఒక సలహా ఇస్తాను. నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు చెట్టుపైకి వెళ్ళి నీకు ద్రోహం చేసిన ఆ మనిషిని కిందకు తోసేయి అని చెబుతుంది. కోతి సరేనని చెప్పి తిరిగి చెట్టుమీదకు ఎక్కి మనిషికి దూరంగా జరిగి వెళ్ళి కూర్చుంటుంది. సింహం కోతిని చూసి, నువ్వేమిటి ఆ మనిషిని తోయకుండా దూరంగా వెళ్ళి కూర్చున్నావు అని అడిగింది. దానికి ఆ కోతి చెప్పింది, నేను మనిషిని కాదు, కోతిని. చెయ్యాలనుకున్న సహాయాన్ని చేసే తీరుతాను. స్వార్థం అనేది నా రక్తంలో లేదు అని చెప్పింది. మోరల్ నిస్వార్థం, సహాయం, ఉపకారం, దయ, కరుణ ఇవన్నీ మనిషికి ఉండవలసిన ముఖ్యమైన గుణాలు. ఈ గుణాలను అలవాటు చేసుకునే మనిషి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు. మానవత్వాన్ని చాటి చెప్పే ఈ గుణాలు ప్రతి ఒక్క మనిషి అలవరుచుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.